కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలంటే కేంద్రం విడుదల చేసిన గ్రాంట్ ఏదైతే ఉందో అది నేరుగా పంచాయతీలు చేరుకోవాలి. 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే స్టేట్కి రావటం జరిగింది. వాటినైతే పంచాయతీల అకౌంట్లో జమ చేయలేదని సర్పంచ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయని చెప్తున్నారు. పంచాయతీలకు ఇంతవరకు రాకపోవడం కారణం ఏంటి? ఈ రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి? నా పేరు శంకర పద్మిని సత్యనారాయణ, కోవూరు మండలం కాపురం గ్రామం. అది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ 15 ఫైనాన్స్ గత డిసెంబర్లో 1120 కోట్లు రిలీజ్ చేసింది. గత సుమారు 7 నెలల నుంచి ఆ డబ్బు వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప పంచాయతీలకు జమ చేయట్లేదు. ఆ జమ చేయని కారణంగా పంచాయతీలకి ఏ విధమైన శానిటేషన్ కానీ ఉద్యోగస్తులకి స్లీపర్స్కి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఎలక్ట్రికల్ బిల్లు కట్టమని మా మీదే ఒత్తిడి చేస్తున్నారు గవర్నమెంటు. ఆ బిల్లులు కూడా కట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఇవ్వాల్సిన 15 ఫైనాన్స్ గ్రాంట్ను పంచాయతీలకు ఎత్తి ఏదైనా చేయగలను. ఒక డ్రైన్ తీయాలంటే పంచాయతీలోకి స్లీపర్కి పెట్టమంటే నా జీతం ఎత్తే వెళ్తానంటున్నాడు. డైలీ జీతం ఇవ్వకుండా 6 నెలలు జీతాలు ఇవ్వాలి. ఇవ్వాలి పంచాయతీలో 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి? రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ఈ పంచాయతీలను నిర్వీర్యం చేసింది నేను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ఇది వరకు జగన్ గారు గవర్నమెంట్ అత్తమాను విమర్శించి నాయకులందరూ కూడా సప్పడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు మేము కోరేది ఏంటంటే, మీరు మాకు ఏమీ చెయ్యక్కర్లేదు, పంచాయతీలకు రావాల్సిన నిధులు మీరు విడుదల చేయండి. విడుదల చేస్తే మాకు ఇంకా 7 నెలలు సుమారు టైం ఉంది. 7 నెలలైనా పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు శానిటేషన్లకు ఇవ్వాలి, ఎలక్ట్రిషన్లు కూడా ఇవ్వాలి, స్లీపర్స్ జీతాలు ఇవ్వాలి. మేము ప్రెసిడెంట్లు పెట్టిన బిల్లు అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. కానీ ఏ విధంగానూ పంచాయతీలను ఆదుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను మాకు రిలీజ్ చేస్తే వెంటనే పంచాయతీలు డెవలప్ చేసుకుంటాం. మాకు పదవీ కాలం కూడా అయిపోతుంది. మీరు గ్రహించి పంచాయతీలకు అది పట్టించుకోండి. ఎందుకంటే ఇవాళ ఐవీఆర్స్ కాల్స్ అని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఐవీఆర్స్ కాల్స్ పెట్టి డైలీ ఉదయం 6 గంటల సెక్రటరీని వెళ్ళమని, స్లీపర్ని వెళ్ళమని ఊళ్ళో పని చేయమంటున్నారు. ఆ పని చేసి వాళ్ళకి కాల్ పెట్టారు. ఊళ్ళో గ్రామస్తులకు మీ ఊరికి రిక్షా వస్తుందా, మీ ఈదికి వస్తుందా అని అడుగుతున్నారు. ఇక గతంలో ఇది లేదు. శానిటేషన్ చేయమంటే సెక్రటరీల మీద కూడా బర్డెన్ ఎక్కువ పెట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటరీ వ్యవస్థను తీసేసి సచివాలయమైన ఒక వ్యవస్థలో జగన్ గారు పెట్టిన వ్యవస్థనే ఎందుకు పెట్టారన్నారు. జగన్ గారు పెట్టిన వ్యవస్థ ఇవాళ వాళ్ళకి దిక్కయింది. ఆ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారానే నడుపుతున్నారు రాజ్యాంగాన్ని అంతాను. గాంధీ గారు కలగన్న స్వరాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని, సచివాలయ వ్యవస్థను జగన్ గారు స్థాపిత ఆ వ్యవస్థ మీద ఆయన పెట్టినప్పుడు వ్యతిరేకించారు. అదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇప్పటికప్పుడైతే సర్వేలు చేస్తున్నారు, ఏం జరుగుతుందని అడుగుతున్నారు, నిధులు మాత్రం ఇవ్వట్లేదు. కూటమి నాయకులు మాత్రం వెళ్ళి పంచాయతీల మీద పెత్తనం చేయమంటున్నారు. ప్రతి లీడర్ కూడా వచ్చి పంచాయతీల మీద పెత్తనం చేసి అక్కడ డ్రైన్ ఆగిపోయింది, ఇక్కడ వర్షం నీరు ఆగిపోయిందని అడుగుతున్నారు తప్ప గ్రాంట్ ఇవ్వట్లేదు. సమస్యలు అయితే చెప్తున్నారు తప్ప గ్రాంట్ ఇవ్వట్లేదు సార్. సమస్యలు ఏంటంటే సార్, మా గ్రామ పంచాయతీకి పంచాయతీరాజ్ అన్నది పట్టుకోమ్మండి, దీన్ని నిర్వీర్యం చేస్తున్నారండి. గత డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ 1121 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ దగ్గర 7 నెలలు అవుతున్నా కానీ మా పంచాయతీలకు ఏ విధమైన నిధులు మంజూరు చేయలేదు. ఈ విధంగా ఉంటే గ్రామ సర్పంచులు ఏ విధంగా చేస్తారండి? పెట్టుబడి ఎంతవరకు పెట్టగలరు? అంతంత మాత్రం ఉండే సర్పంచుల్ని గౌరవించే విధానంగా చేయాలని వెంటనే నిధులు మంజూరు చేసి మా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా గౌరవ వేతనం కొద్దిగా పెంచాలని ఈ విధంగా మా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ వచ్చి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగినదండి. ప్రధానమైన అంశాలు సర్పంచ్లు అయితే చెప్తున్నారు. నిధులు ఇవ్వట్లేదు ప్రభుత్వం. కేంద్రం నుంచి విడుదలైన గ్రాంట్ను అయితే ఇప్పటిదాకా పంచాయతీ అకౌంట్లో జమ చేయట్లేదు. మరోవైపు సర్వేలు చేస్తున్నారు. పంచాయతీ మీద ప్రతి ఒక్కరు పెత్తనం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో ఇప్పుడు ఆయనే ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా పంచాయతీలకు సంబంధించిన నిధులు ఖచ్చితంగా విడుదల చేసి గతంలో ఏవైతే విమర్శలు చేశారో గత ప్రభుత్వం మీద వాటిని ఎందుకు చేశారనే విషయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.